ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాతృ కామర్స్. సో మనము మేనేజరల్ అకౌంటింగ్ 6th సెమిస్టర్లో 4th యూనిట్ బడ్జెట్స్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ గురించి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ గురించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. సో అందులో ప్రాబ్లం చూడండి. ద కాస్ట్ ఆఫ్ అన్ ఆర్టికల్స్ ఎట్ ద కెపాసిటీ లెవెల్ ఆఫ్ 5000 యూనిట్స్ ఈజ్ గివెన్ బిలో. For variation of 25% in capacity above or below this level, the individual expenses vary as per details given against each cost. Material cost 25,000 rupees, 100% variable. Labor cost 15,000 rupees, 100% variable. Power 1250, 80% variable, remaining 20% ఇందులో ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ రిపేర్స్ 2000 రూపీస్, 75% వేరియబుల్ కాస్ట్, రిమైనింగ్ 25% ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టోర్స్ 1000 రూపీస్, 100% వేరియబుల్ కాస్ట్. ఇన్స్పెక్షన్స్ 500, 20% మాత్రమే వేరియబుల్ కాస్ట్, రిమైనింగ్ 80% ఫిక్స్డ్ కాస్ట్. డిప్రిషియేషన్ 10,000, 100% ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 5,000, 25% వేరియబుల్, రిమైనింగ్ 75% ఫిక్స్డ్ కాస్ట్. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ 3,000, 50% వేరియబుల్, రిమైనింగ్ 50% ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ 62,750 రూపీస్. కాస్ట్ ఫర్ యూనిట్ 12.55. ప్రిపేర్ ద ప్రొడక్షన్ బడ్జెట్ at 4,000 and 6,000 యూనిట్స్. సో ఇక్కడ మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఇచ్చాడు? ద కాస్ట్ ఆఫ్ అండ్ ఆర్టికల్స్ ఎట్ ద కెపాసిటీ లెవెల్ ఆఫ్ 5,000 యూనిట్స్ ఈజ్ గివెన్ బిలో. కింద ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది 5,000 యూనిట్స్ దగ్గర ఇచ్చాడు. సో 5,000 యూనిట్స్ సంబంధించి వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ, వేరియబుల్కి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఫిక్స్డ్ కాస్ట్కి ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి ఇచ్చాడు. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఏం ప్రిపేర్ చేయాలి? ప్రిపేర్ ద ప్రొడక్షన్ బడ్జెట్ అట్ 4,000 and 6,000 యూనిట్స్ దగ్గర మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే 5,000 బేస్ చేసుకొని 4,000 యూనిట్స్ దగ్గర ప్రొడక్షన్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి, 6,000 యూనిట్స్ దగ్గర ప్రొడక్షన్ బడ్జెట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. పర్టిక్యులర్స్, ఫస్ట్ హెడ్డింగ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ తీసుకోండి. నెక్స్ట్ పర్టిక్యులర్స్ 5,000 యూనిట్స్ ఫర్ యూనిట్ కాస్ట్ టోటల్. నెక్స్ట్ 4,000 యూనిట్స్ దగ్గర ఫర్ యూనిట్ కాస్ట్ టోటల్. అదేవిధంగా 6,000 యూనిట్స్ దగ్గర ఫర్ యూనిట్ కాస్ట్ టోటల్. సో ఆల్రెడీ ఇది ప్రాబ్లం చేసే ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ తీసుకుందాం, తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ తీసుకున్నాం. సో వేరియబుల్ కాస్ట్ 5,000 యూనిట్స్ దగ్గర ఏ విధంగా ఉంది? ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత ఉంది? 5 రూపీస్ ఉంది. సో ఫర్ యూనిట్ కాస్ట్ 5 రూపీస్ ఏ విధంగా తీసుకున్నాం? ఇక్కడ చూడండి, అమౌంట్ ఎంత ఉంది? ఇక్కడ 25,000 రూపీస్ ఉంది. 25,000 రూపీస్ ఉంది మెటీరియల్ కాస్ట్. సో 100% వేరియబుల్ అన్నాడు, 100% వేరియబుల్ కాస్ట్ అన్నాడు. సో ఇక్కడ 5 రూపీస్ ఇవ్వలేదు కదా. 5 రూపీస్ ఏ విధంగా వచ్చింది అంటే 25,000 రూపీస్, టోటల్ యూనిట్స్ ఎన్ని? 5,000 యూనిట్స్. 25,000 డివైడెడ్ బై 5,000 యూనిట్స్ చేస్తే మనకు 5 రూపీస్ వస్తుంది ఫర్ యూనిట్ కాస్ట్. ఓకేనా? ఇది ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ లేబర్ 15,000 అన్నాడు, బుక్లోనే ఇచ్చాడు 15,000. 15,000లో ఫర్ యూనిట్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది? 15,000 బై 5,000 యూనిట్స్ చేస్తే 3 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ పవర్ ఎంత అన్నాడు? 1,000 రూపీస్ అన్నాడు. సో పవర్ 1,000 రూపీస్, రిమైనింగ్ చూడండి, 1,000 రూపీస్ కాదు, పవర్ వచ్చేసి 1250. ఇందులో 80% మాత్రమే వేరియబుల్, రిమైనింగ్ 20% ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సో కాబట్టి 1250లో మనం 80% వేరియబుల్ కాస్ట్ తీసుకోవాలి. సో కాబట్టి 1250 ఇంటూ 80% చేస్తే మనకు ఎంత వస్తుందంటే మనకు 1,000 యూనిట్స్ వస్తుంది, 1,000 రూపీస్ వస్తుంది. ఈ 1,000 రూపీస్ డివైడెడ్ బై 5,000 యూనిట్స్ చేస్తే మనకు ఫర్ యూనిట్ కాస్ట్ 0.2 వస్తుంది. అదేవిధంగా రిపేర్స్, సో రిపేర్స్ ఎంత అన్నాడు? 2,000 రూపీస్ అన్నాడు. సో రిపేర్స్ 2,000 రూపీస్, ఇందులో 75% మాత్రమే వేరియబుల్ కాస్ట్, రిమైనింగ్ 25% ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సో 2,000 రూపీస్ 75% చేస్తే ఎంత వస్తుంది మనకు? 1,500 రూపీస్ వస్తుంది. 1,500 రూపీస్ డివైడెడ్ బై 5,000 యూనిట్స్ చేస్తే మనకు 0.3 వస్తుంది ఫర్ యూనిట్ కాస్ట్.
అదేవిధంగా స్టోర్స్లో టోటల్ మనకు వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. 1000 రూపీస్ ఇచ్చాడు. డివైడెడ్ బై 5000 చేస్తే 0.2 వస్తుంది. అదేవిధంగా ఇన్స్పెక్షన్. సో ఇన్స్పెక్షన్ ఏ విధంగా ఇచ్చాడు చూడండి. ఇన్స్పెక్షన్ 500 రూపీస్ ఇచ్చాడు. ఇందులో 20% మాత్రమే వేరియబుల్ కాస్ట్, రిమైనింగ్ 80% ఫిక్స్డ్ కాస్ట్. సో ఇప్పుడు మనం వేరియబుల్ కాస్ట్ చేస్తున్నాం కాబట్టి 500లో సో మనం 20% చేస్తే మనకు ఎంత వస్తుంది? 500లో 20% ఇస్తే 100 రూపీస్ వస్తుంది. 100 రూపీస్ డివైడెడ్ బై 5000 యూనిట్స్ చేస్తే 0.02 వస్తుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 5000 రూపీస్ ఇచ్చాడు. ఇందులో 25% మాత్రమే వేరియబుల్ కాస్ట్. సో 5000 రూపీస్ మీద మనం 25% చేస్తే మనకు ఎంత వస్తుంది? 1250 వస్తుంది. సో 1250 డివైడెడ్ బై 5000 చేస్తే 0.25 వస్తుంది. అంటే ఇందులో 75% ఏంటిది? రిమైనింగ్ ఫిక్స్డ్ కాస్ట్లో తీసుకోవాలి. అది నెక్స్ట్ వస్తుంది. అది నెక్స్ట్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఏ విధంగా ఉంది? 3000 రూపీస్ ఇచ్చాడు. ఇందులో 50% వేరియబుల్ కాస్ట్, రిమైనింగ్ 50% ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి 3000 మీద 50% చేస్తే 1500 వస్తుంది. ఫర్ యూనిట్ కాస్ట్ కావాలి కాబట్టి 1500 డివైడెడ్ బై 5000 చేస్తే మనకు 0.3 వస్తుంది. ఓకే, సో ఇది 5000 యూనిట్స్ దగ్గర ఈ విధంగా చేయాలి. సో రిమైనింగ్ దీన్ని బేస్ చేసుకొని మనకు ఏ విధంగా చేయమన్నాడు? 4000 యూనిట్స్ చేయమన్నాడు, 6000 యూనిట్స్ చేయమన్నాడు. 5000 యూనిట్స్ బేస్ చేసుకొని 4000 యూనిట్స్ కానీ 6000 యూనిట్స్ కానీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. సో సేమ్ 4000 యూనిట్స్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. ఫర్ యూనిట్ కాస్ట్ తీసుకోవాలి, టోటల్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఫర్ యూనిట్ కాస్ట్ అనేది చేంజ్ కాదు. 5000 యూనిట్స్ బేస్ ఏ విధంగా ఉందో ఫర్ యూనిట్ కాస్ట్, సేమ్ 4000 యూనిట్స్ దగ్గర కూడా ఫర్ యూనిట్ కాస్ట్ అదే విధంగా తీసుకోవాలి. చూడండి, మారలేదు. మెటీరియల్ కానీ, లేబర్ కానీ, పవర్ కానీ, రిపేర్స్ కానీ, స్టోర్స్ కానీ, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫర్ యూనిట్ కాస్ట్ అనేది చేంజ్ కాదు. మరి ఏం చేంజ్ అయ్యింది? టోటల్ అమౌంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఫర్ యూనిట్ కాస్ట్ సేమ్ అమౌంట్ తీసుకున్న తర్వాత మనం ఫర్ యూనిట్ కాస్ట్ టోటల్ యూనిట్స్ చేయాలి. 5 into 4000 20,000, 3 into 4000 12,000, 0.2 into 4000 800. సో ఈ విధంగా లాస్ట్ వరకు 0.3 into 4000 1200. ఓకేనా? ఈ విధంగా లాస్ట్ వర్క్ చేయాలి. అదేవిధంగా 6000 యూనిట్స్ కూడా 6000 యూనిట్స్ దగ్గర కూడా సేమ్ ఇదే. బేస్ ఎంత ఉందో, బేస్ ఎంత 5000 యూనిట్స్ దగ్గర ఎంత అయితే ఫర్ యూనిట్ కాస్ట్ ఉందో, సేమ్ ఫర్ యూనిట్ కాస్ట్ 6000 యూనిట్స్ దగ్గర కూడా అంతే కాస్ట్ తీసుకోండి. ఆ కాస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ 6000 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు టోటల్ కాస్ట్ వస్తుంది 6000 యూనిట్స్ దగ్గర. సో దీన్ని టోటల్ చేయండి. 5000 యూనిట్స్ టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 46,350. ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత వచ్చింది? 9.27. నెక్స్ట్ 4000 యూనిట్స్ దగ్గర ఫర్ యూనిట్ కాస్ట్ ఎంత వచ్చింది? 9.27. టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 37,080 రూపీస్. నెక్స్ట్ ఫర్ యూనిట్ కాస్ట్ 6000 దగ్గర ఎంత వచ్చింది? 9.27. టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 55,620. సో దీన్ని టోటల్ వేరియబుల్ కాస్ట్ అనండి. దీన్ని ఏ అని అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ చేద్దాం. సో ఫిక్స్డ్ కాస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మెటీరియల్ లేదు, లేబర్ కాస్ట్ లేదు, పవర్ ఉంది. చూడండి, పవర్ 1250లో 80% వేరియబుల్ పోయింది. రిమైనింగ్ 20% ఫిక్స్డ్ తీసుకోండి. సో పవర్ 1250 into 20% చేస్తే మనకు ఎంత వస్తుంది? 0.05 వస్తుంది. సో 0.05 into 5 రూపీస్ 5000 యూనిట్స్ ఇంటూ 5000 యూనిట్స్ చేస్తే మనకు 250 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? రిపేర్స్ 2000 రూపీస్ ఉంది. అందులో 75% వేరియబుల్ కాస్ట్ చేసాం. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. సో రిమైనింగ్ 25% ఇక్కడ చేయాలి కదా. సో రిమైనింగ్ 25% 2000 25% చేస్తే ఎంత వస్తుంది మనకు? 500 రూపీస్ వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ 25% చేస్తే 500 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఫర్ యూనిట్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది? ఇక్కడ ఫర్ యూనిట్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ కానీ ఫిక్స్డ్ కాస్ట్ కానీ మనకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ అమౌంట్ అనేది చేంజ్ కాదు. ఓన్లీ చేంజ్ అయ్యేది ఏంటిదంటే మనకు ఫర్ యూనిట్ కాస్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 250 వచ్చింది. 250కి 0.05 ఏ విధంగా వచ్చిందంటే టోటల్ కాస్ట్ బై టోటల్ కాస్ట్ 250 డివైడెడ్ బై 5000 యూనిట్స్ చేస్తే మనకు 0.05 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 500 వచ్చింది. 500 డివైడెడ్ బై 5000 యూనిట్స్ చేస్తే మనకు 0.01 వస్తుంది. అదేవిధంగా ఇన్స్పెక్షన్ ఎంత ఉంది? 500 ఉంది. సో రిమైనింగ్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చూడండి, 500లో 20% డిస్ట్రిబ్యూట్ చేసాం. రిమైనింగ్ 80% మనం చేయాలి.
500 మీద 80% చేస్తే మనకు 400 వస్తుంది. సో 400 ఫర్ యూనిట్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది, 400 డివైడెడ్ బై 5000 యూనిట్స్ చేస్తే మనకు 0.08 వస్తుంది ఫర్ యూనిట్ కాస్ట్. నెక్స్ట్ డిప్రిషియేషన్ అన్నాడు. డిప్రిషియేషన్ ఓవరాల్గా మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 10,000 రూపీస్ ఇచ్చాడు. సో 10,000 రూపీస్ డివైడెడ్ బై 5000 యూనిట్స్ చేస్తే మనకు 2 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. సో అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఎంత ఉంది, 5,000 రూపీస్ ఉంది. సో ఈ 5,000 రూపీస్లో 75% ఫిక్స్డ్, రిమైనింగ్ 25% వేరియబుల్ కాస్ట్. సో 75% ఫిక్స్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3,750 రూపీస్ వస్తుంది. డివైడెడ్ బై 5000 యూనిట్స్ చేయాలి, చేసి ఎంత వస్తుంది, 0.75 వస్తుంది. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 3,000 రూపీస్. 3,000 రూపీస్ ఇంటూ 50% చేసి ఎంత వస్తుంది, 1,500. సో రిమైనింగ్ 50% ఇక్కడ చేసాం చూడండి. సో రిమైనింగ్ 50% ఫిక్స్డ్ కాస్ట్ 1,500 డివైడెడ్ బై 5000 చేస్తే మనకి ఇక్కడ 0.03 వస్తుంది. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ యూనిట్ 3.28 వస్తుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ 16,400 వస్తుంది. సో దీన్ని టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, దీన్ని బి అని అనుకోండి. సో టోటల్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ ప్లస్ బి చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏ, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బి, ఏ ప్లస్ బి. సో 9.27 ప్లస్ 3.28 చేస్తే 12.55 వస్తుంది. సేమ్ అమౌంట్ కూడా 46,350 ప్లస్ 16,400 చేస్తే 62,750 వస్తుంది. ఓకేనా, ఇది 5,000 యూనిట్స్ దగ్గర. సో దీన్ని బేస్ చేసుకొని 4,000 యూనిట్స్ కానీ 6,000 యూనిట్స్ కానీ చేయాలి. నెక్స్ట్ మనం 4,000 యూనిట్స్ దగ్గర చేద్దాం. సో 4,000 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా చేస్తారంటే, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ అమౌంట్ అనేది చేంజ్ కాదు. చూడండి, 5,000 యూనిట్స్ దగ్గర టోటల్ అమౌంట్ అయితే ఎంతైతే తీసుకున్నామో, 5,000 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ అమౌంట్ అయితే ఎంతైతే తీసుకున్నామో 4,000 యూనిట్స్ దగ్గర కూడా అంతే అమౌంట్ తీసుకోవాలి. సో ఇందులో చేంజ్ అయ్యేది ఏంటంటే ఫర్ యూనిట్ కాస్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఫర్ యూనిట్ కాస్ట్ ఏ విధంగా వస్తుంది అంటే 250, పవర్ వచ్చేసి 250 ఉంది కదా, 250 డివైడెడ్ బై హౌ మెనీ యూనిట్స్, 4,000 యూనిట్స్. సో చేస్తే మనకు 0.0625 వస్తుంది. అదేవిధంగా రిపేర్స్ వచ్చేసి 500 డివైడెడ్ బై 4,000 యూనిట్స్, 0.125. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ 400 రూపీస్ డివైడెడ్ బై 4,000 యూనిట్స్, 0.01. నెక్స్ట్ డిప్రిషియేషన్ 10,000 డివైడెడ్ బై 4,000 యూనిట్స్, 2.5 వస్తుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ 3,750 డివైడెడ్ బై 4,000 చేస్తే 0.937 వస్తుంది. అదేవిధంగా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1,500 డివైడెడ్ బై 4,000 యూనిట్స్ చేస్తే 0.375 వస్తుంది. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ 9.27 ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 4.09 చేస్తే మనకు 13.37 వచ్చేసి టోటల్ కాస్ట్ వస్తుంది. అమౌంట్ కూడా 37,080 రూపీస్ ప్లస్ 16,400 చేస్తే 53,480 మనకు టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4,000 యూనిట్స్ కంప్లీట్ కదా, లాస్ట్ 6,000 యూనిట్స్. సో ఈ 6,000 యూనిట్స్ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా చేయాలంటే సేమ్ బేస్ ఎంత ఉంది మనకు, 5,000 యూనిట్స్ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో సేమ్ అమౌంట్ అంతే తీసుకోవాలి. సో మనకు చేంజ్ అయ్యేది ఫర్ యూనిట్ కాస్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఏ విధంగా వస్తుంది తెలుసు కదా, 250 డివైడెడ్ బై 6,000 యూనిట్స్ 0.04, 500 డివైడెడ్ బై 6,000 యూనిట్స్ 0.08, 400 డివైడెడ్ బై 6,000 యూనిట్స్ 0.06, 10,000 డివైడెడ్ బై 6,000 యూనిట్స్ 1.66. నెక్స్ట్ 3,750 డివైడెడ్ బై 6,000 యూనిట్స్ 0.625. నెక్స్ట్ 1,500 డివైడెడ్ బై 6,000 యూనిట్స్ 0.25. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది అమౌంట్ చేంజ్ కాదు, ఫర్ యూనిట్ కాస్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 9.27 టోటల్ వేరియబుల్ కాస్ట్ 9.27 ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 2.72 రెండు యాడిషన్ చేయండి. యాడిషన్ చేస్తే మనకు 12 రూపీస్ వస్తుంది, ఫర్ యూనిట్ కాస్ట్ 12 రూపీస్ వస్తుంది. అదేవిధంగా టోటల్ వేరియబుల్ కాస్ట్ 55,620 ప్లస్ 16,400 చేస్తే మనకు 72,020 రూపీస్ వస్తుంది. ఓకేనా, సో ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫర్ యూనిట్ కాస్ట్ చేంజ్ కాలేదు, వేరియబుల్ కాస్ట్ చూడండి. ఫర్ యూనిట్ కాస్ట్ ఇందులో 5,000లో ఎంత ఉందో 4,000లో అంతే ఉంది, 6,000లో అంతే ఉంది ఫర్ యూనిట్ కాస్ట్. సో ఏం చేంజ్ అయింది, టోటల్ అమౌంట్ చేంజ్ అయింది ఇక్కడ. కానీ ఫిక్స్డ్ కాస్ట్కి వచ్చే వరకల్లా అమౌంట్ అనేది చేంజ్ కాలేదు. చూడండి 5,000 యూనిట్స్ దగ్గర ఎంత అయితే ఉందో 4,000 యూనిట్స్ దగ్గర అంతే ఉంది, 6,000